పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అందుకే మనం గోల్డ్ సిరీస్ ఇంతలా కంటిన్యూ అవుతున్నాం. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే బంగారం మీద చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా క్యూరియాసిటీ కావచ్చు, కొనుక్కోవాలి అన్న ఆలోచన కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అండ్ బంగారంలో పెట్టుబడి మార్గమే కాకుండా బంగారం కొనడం వల్ల మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటారు సార్? అందులో నుంచి ఒక గ్రేట్ ఉపయోగం ఏంటంటే మీరు ఇంకో దేశానికి పౌరుడుగా అవ్వచ్చు లీగల్గా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. బంగారం కొంటే ఇది ఒక బంపర్ ఆఫర్. సో ఇది మన దేశం కాదండి, ఇంకొక దేశం ప్రకటించింది అనమాట. ఇది ఒక గ్రేట్ అఫీషియల్ న్యూస్ బై ది హెడ్ ఆఫ్ ద కంట్రీ. ఆ కంట్రీ ఏంటంటే సియరా లియోన్ అని చెప్పేసి నార్త్ ఆఫ్రికాలో, వెస్టర్న్ ఆఫ్రికాలో ఒక ఐలాండ్ కంట్రీ అనమాట. ఎంత బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి అక్కడ, అక్కడ కల్చర్ కానివ్వండి, ఆఫ్రికన్ కల్చర్లో, అండ్ అక్కడ ఇండియన్స్ కానివ్వండి, వేరే దేశాల నుంచి వచ్చిన చాలా మంది సిటిజన్స్ ఉంటారు. సో ఇట్స్ నోన్ యాజ్ అ కాస్మోపాలిటన్ కంట్రీ అనమాట. బేసిక్గా చెప్పాలంటే సియరా లియోన్ చాలా ఫేమస్ దేశము, ముఖ్యంగా ఏంటంటే ఒక హాలిడే డెస్టినేషన్ కోసం. అంటే ఇప్పుడు మనం బాలి అనే పేరు వింటూ ఉంటాము, చాలా బీచ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మీకు సదర్న్ యూరోప్లో కూడా మెడిటరేనియన్ సీ దగ్గర కూడా బీచ్ హాలిడేస్ కోసం చాలామంది వెళ్తుంటారు. కొన్ని లక్షల రూపాయలు ధారపోస్తారు ఓన్లీ ఆ హాలిడే కోసం. నేనైతే చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళేసేసి మీరు అక్కడ రూపాయి కూడా స్పెండ్ చేయకుండా కేజీ బంగారం కొనండి, అక్కడ సిటిజన్ ఫ్రీగా పొందండి. యూ కెన్ బికమ్ సిటిజన్ ఆఫ్ సియరా లియోన్ కంట్రీ. ఒక సెకండ్ పాస్పోర్ట్ మీకు వచ్చేస్తుంది అక్కడ పూర్తి హక్కులతో. అంటే ఆ దేశానికి చెందిన ఒక పౌరుడిగా మీకు ఇంకా ఎన్ని లాభాలు ఉండబోతున్నాయో అది కూడా చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇండియాలో మీరు 1 kg బంగారం కొని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఆన్లైన్లో బ్యాంక్లో మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అంటే అక్కడ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేశాక మీరు ఆ దేశంతో కాంటాక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కరెన్సీలో మీరు అక్కడ నుంచి 1 kg ఒక ప్యూర్ 999 బంగారం 24 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిక్, ఆ ఇటుక, బంగారపు ఇటుక కొన్న తర్వాత అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ సియరా లియోన్ విల్ గివ్ యూ అ ఫ్రీ సిటిజన్షిప్. మైండ్ యూ, ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ అ టెంపరరీ సిటిజన్షిప్, ఇది ఒక పర్మనెంట్ సిటిజన్షిప్ అనమాట. అంటే ఇక్కడి నుంచి మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మొత్తం జనరేషన్స్ కూడా ఆ దేశానికి మీరు ఒక పౌరుడిగా ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మ్యాప్ ఉంది ఈ దేశానికి చెందింది. సో ఇది మీరు చూసుకుంటే ఇది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఆఫ్రికా అనమాట. దాని పక్కనే గినియా అని చెప్పేసి ఒక దేశం ఉంటుంది. అండ్ ఇది మీరు చూస్తున్న ఈ లైట్ క్రీమ్ కలర్లో ఉన్న దేశం మొత్తం సియరా లియోన్ అంటారు శిరీష. సో ఈ దేశంలో మీరు ముఖ్యంగా చూసుకుంటే బీచ్ ప్లేసెస్ చాలా ఎక్కువ అనమాట. బికాస్ ఆల్మోస్ట్ అబౌట్ 1/3 ఆఫ్ ద కంట్రీ ఈస్ కవర్డ్ బై సీ వాటర్. సో అక్కడ ఏంటంటే బీచ్ హాలిడేస్ కోసము జనాలు కొన్ని లక్ష రూపాయలు స్పెండ్ చేసేసి ఓన్లీ హాలిడే కోసం వస్తారు. మీరు మాత్రం రూపాయి కూడా వేస్ట్ చేయకుండా 1 kg బంగారం అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కున్నారనుకోండి, అక్కడ మీకు ఎలాగైతే ఆ సిటిజన్షిప్ వచ్చేస్తుందో, వచ్చిన తర్వాత కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రిఫర్డ్ మీకు కొన్ని కోటాస్ ఉంటాయన్నమాట. సో ఆ కోటా ఆధారంగా యూ విల్ బి గెటింగ్ అట్ ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ అనమాట. మీరు అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. దాంతోపాటు అంటే ఇవన్నీ ఫ్రీగా దొరకవు. ల్యాండ్ కోసం మీరు ఒక తక్కువ రేట్లో కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. యూ కెన్ బిల్డ్ యువర్ మ్యాన్షన్ ఓవర్ దేర్. యూ కెన్ బిల్డ్ అ నైస్ బీచ్ హౌస్. బీచ్ హౌస్ అంటే అసలు ఐ కెన్ డ్రీమ్ ఆఫ్ దాట్ లిటరలీ. ఒక కంప్లీట్ గ్లాసెస్ పెట్టేసేసి ఇంగ్లీష్ సినిమాలో మనం చూస్తాం హౌ దట్ బీచ్ హౌసెస్. సో అలాంటి కైండ్ ఆఫ్ బ్రతుకు, అలాంటి కైండ్ ఆఫ్ లగ్జరీ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ దేర్ జస్ట్ బై బయింగ్ గోల్డ్. సో గోల్డ్కి ప్రతి దేశం ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఆ ఒక దేశమే అని కాదు, సియరా లియోనే కాదు, వేరే దేశాలు కూడా కొన్ని వేరే కండిషన్స్తో దే ఆర్ గివింగ్ సిటిజన్షిప్. అంటే పెట్టుబడి మా దేశంలో వచ్చేసేసి అది బంగారమా, లేదంటే ఒక ల్యాండా, లేదంటే ఒక ప్రాజెక్టా, ఒక బిజినెస్, ఒక ఫ్యాక్టరీ అన్ని కంట్రీస్ మీకు ఇస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు ఒకవేళ అమెరికన్ సిటిజన్షిప్ తెచ్చుకోవాలి అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా శిరీష? మీకు 3, కనీసం మీకు 10 నుంచి 40 సంవత్సరాల టైం పడుతుంది ఆన్ అన్ యావరేజ్గా మీకు యుఎస్ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకుంటే. కానీ ఒకవేళ మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీరు ఒకవేళ సిటిజన్షిప్ అమెరికాలో కూడా పొందాలి అనుకుంటే EB-5 వీసా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది మీరు
ఇమ్మీడియట్గా మీరు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ 1 crore నుంచి 10 crore మధ్యలో అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో వాళ్ళ రూల్ ప్రకారం మీరు అక్కడ పెట్టుబడి పెడితే మీకు ఇమ్మీడియట్గా పూర్తి ఫ్యామిలీ మెంబర్స్కి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో అదొక ఎగ్జాంపుల్ చెప్పా. రెండోది ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని దేశాలు ఉన్నాయి శిరీష. హియర్ ఆర్ సమ్ కంట్రీస్ దట్ ఆర్ ఆఫరింగ్ సిబిఐ ప్రోగ్రామ్స్. అంటే మీరు ఆ దేశంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కంట్రీ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అనమాట. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మన ఇండియాలో ఉంది, అది కాదు. కంట్రీస్లో అక్కడ ఏంటంటే మీకు సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ సిబిఐ అంటే. సో ఇక్కడ మీరు చూసుకుంటే దీస్ ఆర్ ద కంట్రీస్ యాంటిగ్వా అండ్ బార్బ్యూడా, దాంతోపాటే ఆస్ట్రియా చాలా ఫేమస్ అండి. ఎందుకు చెప్తున్నానంటే హాలీవుడ్లో ఒక ఫేమస్ హీరో ఉన్నారు, టర్మినేటర్ అనే సినిమాలో హీ వాజ్ ది హీరో. టర్మినేటర్ సిరీస్ ఆఫ్ సినిమాలు వచ్చాయండి, దాదాపు ఒక 5 నుంచి 10 వర్జన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ వచ్చాయి. ఆయన పేరే అర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అని చెప్పేసి. హీ వాజ్ బార్న్ ఇన్ ఆస్ట్రియా బట్ హీ వాజ్ బ్రాటప్ ఇన్ అమెరికా అనమాట. సో దాని తర్వాత దేశాలు చూసుకుంటే డొమినికా, నార్త్ మాసిడోనియా, గ్రెనాడా, సెయింట్ లూషియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఇవన్నీ దేశాలు కూడా చాలా ఫేమస్ అండి బీచ్ హాలిడేస్ కోసము. ఇలాంటి చోట్లలో మీకు కాస్తంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి తీసుకొని మీరు అక్కడ పెడితే మీరు ఆ దేశానికే పౌరుడవుతారు. దట్ మీన్స్ యూఆర్ గెటింగ్ అ డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఇండియన్ బట్ ఆల్సో సియరా లియోన్. ముఖ్యంగా ఇది దేశం మాత్రం చాలా బాగుంటుంది శిరీష. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసము మనం ఇప్పటి నుంచే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుకున్నాం అనుకోండి, కనీసం నెక్స్ట్ 1 లేదా 10 ఇయర్స్లోనన్నా అలాంటి 1 కోటి రూపాయలు పెట్టుకుంటే హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. ఐ థింక్ ఇది అందరి కళ. ఇలాంటి కళను నిజం చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలి. డబ్బులున్న వాళ్ళకి ఎలాగో అది కేక్ వాక్, కానీ మన కోసం మాత్రం ప్లానింగ్ చేయాల్సిందే. సో లెట్స్ డూ దాట్. ఈరోజే ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్స్ చేయండి. మీకు ఒకవేళ వేరే కోరికలు ఉన్నాయా, దాని గురించి మీరు నిజం చేసుకోవాలి అంటే డెఫినెట్గా ప్రిఫర్ టు డూ ఇన్వెస్ట్మెంట్స్. గో అహెడ్ అండ్ డూ ఇట్ టుడే ఇట్సెల్ఫ్. ఎలా అప్రోచ్ అవ్వాలి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిందల్లా 2 పనులండి. ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఒక కైండ్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు చూస్తున్నారా, లేదంటే ఇప్పుడు మనం ఉన్న బ్రతుకు ఇలాగే బ్రతుకుతామని చెప్పేసి మీరు ఒకవేళ పాజిటివ్గా ఆలోచించేసేసి మీ కైండ్ ఆఫ్ గ్రోత్ని మీరు సీరియస్గా ఉన్నారంటేనే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తా. లేదా నంబర్ ఒకవేళ బిజీగా ఉందా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు ఇమ్మీడియట్గా నా టీం ఆ పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వబడతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ అందరూ హైదరాబాద్లో ఉండారండి. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ, వేరే దేశాల్లో కూడా ఉండొచ్చు. మీరందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ పర్సనల్ టచ్ మీకు దొరికేలాగా నేను మీకు ఆన్లైన్లోనే ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఈ ఒక్కరోజే కాదండి, మీరు నాతో ఈ క్లాస్లో ఈ ఒక్కరోజు కోసం జాయిన్ అయ్యారనుకోండి, మీరు 10 years వరకు పెట్టుబడి పెడుతున్నారు కదా, 10 years వరకు నేను మీకు సపోర్ట్ ఇస్తాను. గ్రేట్. 10 years వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తాను. సో దాట్ మీరు రిచ్ ఎలా అవ్వాలి, ఎలా అవ్వరు కూడా నేను మీకు చెప్తాను. అండ్ దానికి ఏం చేస్తేనే మనం రిచ్ అవుతాము. అండ్ ఆ 10 years జర్నీ వరకు నేను మీతో తోడుగా ఉంటాను, మీ నీడలాగా ఉంటాను. సో దాట్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యూ బికమ్ అ వెరీ రిచ్ అండ్ అ ఫైనాన్షియలీ సెక్యూర్డ్ పర్సన్. సో కాల్ చేయండి ఇమీడియట్గా. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ థింక్ వీ హ్యావ్ లెస్ దాన్ అ వీక్ అనమాట నూతన సంవత్సరానికి. సో కొత్త సంవత్సరం రాబోతుంది. స్టార్ట్ యువర్ ఇయర్ ఇన్ అ బ్యూటిఫుల్ మ్యానర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.